డైట్ల గురించి కాకుండా సరదాగా లైఫ్ స్టైల్ గురించి అప్పటికిప్పటికి మార్పులు అంటే కొంతమంది చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరూ చెప్పేదని తెలియదు కాబట్టి చెప్పాలి. ఇవాళ సరదాగా కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ఇక నా వీడియోలో ఈ నాట్ ఓన్లీ ఈ ఇదే కాకుండా లైఫ్ స్టైల్ కూడా వాటి మీద కూడా నా అభిప్రాయాలు చెప్తాను. మీ అభిప్రాయాలు అంటే కామెంట్ల రూపంలో కింద మీరు తెలియజేయచ్చు. బేసికల్గా ఏంటంటే ఆ రోజుల్లో నమ్మకాలు ఎలా ఉండేవి. నేను చిన్నప్పుడు లంకపల్లి అనే మా ఊరు నుంచి కోసూరు అనే విలేజ్ మా అమ్మమ్మ గారి ఊరికి నేను చదువుకుంటానికి వెళ్ళాను 6వ తరగతిలో 1977 ఆ ప్రాంతాల్లో అనుకుంటా. వెళ్తే అప్పట్లో నేను పెద్ద దేవుడు అంటే పెద్ద తెలియదు మాకు. చిన్నప్పటి నుంచి ఏదో ఊళ్ళో దండం పెట్టమని అయ్యారు అనేవాళ్ళు. వెళ్ళిన తర్వాత మామూలుగా మా ఊరిలో ఉండగా దేవుళ్ళు దండం పెట్టేవాళ్ళు. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ గారు వాళ్ళు మా మేనమామలు ఆ ఊరు ప్రభావం అంతా అప్పట్లో పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రభావం వాళ్ళ భక్తులు బాగా ఆ ప్రభావం బాగా ఉండేది. సో నేను పట్ట నమ్మే రకం కాదు. నాకు ఏదన్నా చూపించాలి, రుజువు చూపిస్తే కానీ నేను నమ్మను. సో వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఒక బాబా ఉన్నాడు, నువ్వు ఇది చాలా పవర్ఫుల్గా వెళ్ళాడు, మన అన్నీ చూస్తూ ఉంటాడు అని చెప్తే నేను నమ్మలా. అది ఎలా నమ్ముతాను నేను, రుజువు చేయండి అని మా అమ్మని అడిగాను. మా అమ్మమ్మని అడిగితే మా అమ్మమ్మ అప్పుడు ఏం చేసిందంటే నాకు నమ్మించడానికి మా అమ్మమ్మ గారి ఇంట్లో ఒక సాయిబాబా ఫోటో ఉండేది. ఆ ఫోటోలో సాయిబాబా కొంచెం క్లోజప్లో ఉన్న ఫోటో. కావాలంటే చూడరా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, బాబా దేవుడు నిన్నే చూస్తూ ఉంటాడు అంది. సరే నేను మంచం కింద దాక్కుని తలకైతే ఫోటో ఇంక చూసా, నాయంకే చూస్తున్నాడు బాబా. అటపెక్కాను, కుడి చేతి పక్క వెళ్ళి అటు నుంచి చూసా, తొంగి చూస్తే నాయంకే చూస్తున్నాడు. ఇటు పక్క వచ్చా, నాయంకే చూస్తున్నాడు. కింద నుంచి చూసినా పైనుంచి చూసినా ఏ మూలకు పోయినా నాయంకే చూస్తున్నాడు. నాకు బిత్తరపోయాను నేను. ఇది ఖచ్చితంగా ఇది అద్భుతమైన మహత్యమే, దేవుడు లేకపోతే ఎలా జరుగుతుంది అనుకున్నా. కాకపోతే ఏంటంటే అలా నేను అప్పుడు సాయిబాబా భక్తుడయ్యాను, నన్ను ఆ రకంగా మార్చారు. అయితే అందులో ట్రిక్ ఏంటో తర్వాత అర్థమైంది. తర్వాత ఎప్పుడు చాలా కాలానికి నేను వేరే ఒక పిక్చరు, ఒక డాగ్ ఫోటో కూడా ఇలానే ఒకసారి చూశాను. అది కూడా నేను ఎటు వెళ్తాంటే అట్టే చూస్తాను. అది జరిగిన 4-5 ఏళ్ళకి అనమాట. నేను ఏ మూలకపోయినా అదే చూస్తాను. నాకు ఎందుకు అనుమానం వచ్చింది, ఇదేంట్రా అని చెప్పని నేను ఏ మూలకెళ్ళి టెస్ట్ చేస్తే ఐటీల్లో నన్నే చూస్తాయి. ఇది ఎలా జరిగిందని చెప్పని చాలా ఆశ్చర్యపోయి వాళ్ళ వేరే ఒక ఆయన అడిగితే, అదేం కాదురా బాబు, ఆ కెమెరా ఫోటో తీసేటప్పుడు లెన్స్ ఇంకా 2 కళ్ళతో సూట్గా కనుక అలా చూస్తే నువ్వు ఎటు నుంచి చూసినా నిన్నే చూసినట్టుంటుంది అని చెప్పారు. ఇట్లా కొన్ని ఫన్గా ఉంటాయి. అంటే ఆ రోజుల్లో మాకు అంత తెలివితేటలు లేవు. ఇవాళ జనరేషన్ అంటే పుడతాన్ని తెలివితేటలు నేర్చుకుంటున్నారు. అట్లానే అప్పట్లో రేడియోలో పాటలు వచ్చాయి. ఈ అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో ఒక రోజు పచ్చి అబద్ధం విన్నాను. చాలా పెద్ద అబద్ధం. నేను అసలు ఒక రకంగా చెప్పాలంటే షాక్కు గురయ్యా. ఆల్ ఇండియా రేడియోలో ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తారని. సరే వెళ్ళి ఆ రేడియో చెప్పిన అబద్ధాన్ని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. నేను ఇంత గొప్ప విషయాన్ని కనుక్కున్నందుకు, రేడియో అలా అబద్ధాలు చెబుతుందని కనిపెట్టినందుకు చాలా ఆశ్చర్యపోయారు, నన్ను అభినందించారు. తర్వాత దీని మీద చాలా చర్చలు జరిగినాయి. ఆ పచ్చి అబద్ధం ఏంటంటే, ఆ పాటలు ప్రోగ్రామ్స్ వచ్చాయి, సినిమా పాటలు వేస్తూ ఉండేవాళ్ళు. పాట వేసే ముందు అనౌన్స్ చేస్తారు, యాంకర్ వచ్చి ఈరోజు ప్రేక్షకుల కోరిక మేరకు అడవిరాముడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట ఇప్పుడు మీరు అనబోతున్నారని పలానా వాళ్ళు శ్రోతలు అడిగారని చెప్తాడు. నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇదేంట్రా అడవిరాముడి సినిమాలో పాటలు పాడింది రామారావు చెప్పేది కదా పాడింది, మొన్న చూసాం, వీడు ఎవరో 2 పేర్లు చెబుతారండి బాలసుబ్రహ్మణ్యం ఇదని మేమంతా చర్చలు. మాకు తెలియదు కదా వాళ్ళు పాడతారు, ప్లేబ్యాక్ అనేది ఒకటి ఉంటుంది ఇదని. దాని మీద హోరాహోరీ జరిగిన తర్వాత చివరికి ఎవరో మహానుభావుడు మాకు క్లారిఫై చేశాడు. అట్లా అంటే ఆ రోజుల్లో పిల్లలు కొంచెం అంత అమాయకంగా ఉండేవాళ్ళు. అంటే గబుకు దెయ్యం అంటే నమ్మటం, దేవుడు అంటే విపరీతంగా నమ్మేయటం, మూఢనమ్మకాలు కానీ అది కానీ. ఇవాళ పెద్ద ముదుళ్ళు అయిపోయారు. ఇవాళ పిల్లల జనరేషన్ ఎలా ఉందంటే, ఒక పిల్లడు వాళ్ళ అమ్మని అడిగాడంట, అమ్మ నేను ఎలా పుట్టాను అని. వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక ఆరు బయట ఒక మంచం వేసి ఒక వెన్నెల రాత్రిలో తెల్లతో పుట్టేసి, దేవుడా మాకు బిడ్డను ప్రసాదించమంటే నువ్వు అలా పుట్టావు నాన్న, మంచం మీద నువ్వు ఉన్నావు అని చెప్పిందంట. ఓహో, అయితే మీ నాన్న ఎట్లా పుట్టాడంటే వాళ్ళ నాయనమ్మని అడుగుతాడు, మా నాన్న ఎట్లా పుట్టాడు. మీ నాన్న కూడా అంతేనయ్యా, ఆరు బయట మంచం వినలేసి దేవుడా మాకు బిడ్డమంటే మీ నాన్న పుట్టాడు. మరి మా తాత అంటే మీ తాత అయినా ఇంతే అన్నారంట. ఓహో, అయితే మన ఫ్యామిలీలో ఎవడో పద్ధతిగా పుట్టలేదన్నమాట అన్నాడంట. అంటే ఇవాళ పిల్లలు అంత ముదుర్లు. సో మా రోజుల్లో మాకు ఏం తెలిసే కాదు. సో అలా సరదాగా ఉండేది. నిజానికి ఆ అమాయకత్వంతో ఉన్నప్పుడు ఆ రోజులు, ఆ అమాయకత్వం రివీల్ అయినప్పుడు ఆ ఉండే ఫీలింగు ఒక అద్భుతం జరిగినట్టు. అట్లా నేను సినిమాకి వెళ్తే
మేము అప్పట్లో కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. పెళ్ళవగానే ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు పెళ్ళవగానే పాట పాడతారు కదా, మాకు పాటలు రావు కదా, ఇప్పుడు పెళ్ళైనాక ఏంటని మేము చాలా వరి అయ్యేవాళ్ళం అప్పట్లోనే. అరే పెళ్ళైనాక పాటలు ఏంటి, ఎలా పాడాలని. సినిమాల ప్రభావం అలా ఉండేది మా మీద. సో అదంతా ఒక ఫన్ రోజులు. అట్లానే ఓ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకో కోయిన్సిడెంట్గా అదే సినిమా రెండోసారి చూడాల్సి వచ్చింది. చూస్తే ఏదో కృష్ణరాజు సినిమా. అసలు ఎంత ఆశ్చర్యపోయామంటే కూర్చున్న దగ్గర నుంచి, అదేంటి ఇందాక సీన్లో చచ్చిపోయాడు కదా మళ్ళీ మొదటి నుంచి వస్తున్నాడు ఏంటని అర్థం కాల. ఇందాక అయిపోయింది, ఒక కథ అయిపోయింది, మేము తర్వాత ఏమైనా చూపిస్తాడు అని రెండోసారి వెళ్ళాం. కానీ రెండోసారి కూడా మొదటి కథ చూపిస్తున్నాడు. సో అట్లా హోరుని ఆశ్చర్యపోవటం. అంటే ఆ రోజుల్లో ఇవన్నీ మధుర స్మృతులు. ఇవాళ తలుచుకుంటే నవ్వొస్తాయి, కానీ అప్పట్లో అమాయకత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ బయటకు వచ్చి తలుచుకుంటే అలాంటి మధుర స్మృతులు చాలా ఉండి, ఎవరేం చెప్పినా నమ్మేసేవాళ్ళం. ఇట్లాంటివన్నీ చాలా బాగుండి. అప్పట్లో స్కైలాబ్ అని ఒకటి పడుతుందని నానా హంగామా జరిగింది. అది ఎక్కడ పడుతుందో తెలియదని, అది ఖచ్చితంగా మా స్కూల్ మీద పడాలని కోరుకునేవాళ్ళం ఎవరికాళ్ళు. మా ఊళ్ళో స్కూల్ మీద పడాలి, మా ఊళ్ళో స్కూల్ పిల్లలందరూ పోటీలు అనమాట. కొన్ని విచిత్రమైన ఇట్లాంటి శాడిజ్ ఇవన్నీ వచ్చాయి, ఇట్లాంటి ఆలోచనలన్నీ. అటు స్కూల్ మీద పడితే బాగుండు, సెలవులు ఇస్తే బాగుండు, ఇలా దానికోసం టెన్షన్గా ఉండటం. గ్రహణం వచ్చిన రోజు పిల్లలు ఎవరిని ఇళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కదా, లోపల తాళాలు వేసేవాళ్ళు, ఏదో ఫిల్ములు పెట్టి చూపించేవాళ్ళు. ఇవన్నీ అబ్బాయి పట్టం ఇది అంతా ఒక మధుర స్మృతిగా ఉండేది. చాలా నిజం చెప్పాలంటే ఒక రకమైన స్వర్ణయుగం. మా అదృష్టం ఏంటంటే మా జనరేషన్ అంటే ఇప్పుడు 50 వయసు అటు ఇటు ఉన్నాళ్ళు, అటు 60 కానీ కొంచెం 40-45 వరకే తెలిసిలే, ఆ తర్వాత వాళ్ళకి తెలియదు. చదువులకి ఇంత ప్రాధాన్యత లేదు. అప్పట్లో ఏదో చదివామంటే ఓ డిగ్రీనే చాలా ఎక్కువలే. 10th అయిన తర్వాత గొప్పగా ఉండేది. ఫస్ట్ క్లాస్ అంటే ఆడో దేవుడి కింద లెక్కే, ఎవడో పడితే ఇట్లా వచ్చేది కాదు. ఏదో చేసో చిన్న ఉద్యోగంలో సెటిల్ అయితే అని. ఇవాళలాగా అకస్మాత్తుగా సంపదలు, రియల్ ఎస్టేట్లు, లేకపోతే సాఫ్ట్వేర్లు రాత్రి ఇది చేయటం అట్లాంటి అవకాశాలు లేవు. లేకపోయినా ఆ రోజునే అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ₹1 ఉందంటే అది ఒక దేవుడిని చూసినట్టు లెక్క. ఒక పావులానో 10 పైసలు దొరికిందంటే పెద్ద పండగ చేసుకునేవాళ్ళం. అసలు ఆ విధానం అంతా కూడా లైఫ్ చాలా అద్భుతంగా ఉండేది. అట్లా కొన్ని విషయాలు అప్పుడప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు ఈ డైట్ల గురించి వీటి గురించి కాకుండా. థ్యాంక్ యూ.